పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడక్ట్ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడున్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకొని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి, కన్స్ట్రక్షన్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు, భోగాపురం వెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇది సీఎం గారి షెడ్యూల్. దీనికి అందరికీ నమస్కారం. జడ్జెంట్ మీటింగే కదా, నైట్ చెప్పేసరికి అందరూ గబగబా రావాల్సి వచ్చింది. బట్ సీఎం గారి ప్రోగ్రామ్ మనకి 11th ఇక్కడ చెప్పారు. సో మన లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్, భోగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు. సో అది సపరేట్ ఆ డిస్ట్రిక్ట్తో మనం చేసుకోవచ్చు. ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటి ఏంటంటే 2 types ఆఫ్ ఇష్యూస్. ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది, ఇష్యూ బేస్డ్ చూపించాలి మనం, ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఎక్కడ మనకి ప్రాబ్లమేటిక్గా ఉంది అది సార్కి చూపించిన